ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణం 6వ భాగం. పార్వతీఖండము. తన చుట్టూ పరివేష్టితులయ్యున్న మహాముని జనావళిని దయాదృక్కులతో వీక్షిస్తూ శ్రీ శివపురాణాంతర్గతమైనది ముచ్చటైనది అనదగ్గ 3వ సంహితను సంమోదాలతో ప్రారంభించాడు సూత మహర్షి. అంతా శ్రద్ధాళువులై వినసాగారు. యజ్ఞగుండంలో ఆత్మార్పణ గావించిన సతీదేవి మరణం ఈశ్వరుని ఎంతో విరాగిగా మార్చేసింది. అంతటి మహాదేవుని మనశ్శాంతినే హరించిన ఆ అవతార పరిసమాప్తితో పరమేశ్వరుడు ఒక్కచోట నిలకడగా నిలువలేకపోతున్నాడు. నిరంతర సంచారమే పనిగా పెట్టుకున్నాడు. అలా కొంతకాలం హిమాలయాలన్నీ పావనం చేసి ఒక దివ్య సుందర ప్రదేశం మహాదేవునికించుక ఉల్లాసం కలిగించగా అక్కడ తపోనిష్టకు అనువుగా ఉన్నదని భావించి అక్కడే తిష్టవేసి తపస్సు చేసుకోసాగాడు దేవదేవుడు. ఈలోగా ముల్లోకాల్లోనూ ఎన్నెన్నో మార్పులు చేర్పులు వింతలు విశేషాలు జరిగాయి. తారకాసురుడనే వరగర్విత దానవుడి పీడ దేవతలకు అధికమైన తలనొప్పిని కలిగించసాగింది. శివవీర్య సంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడే లేడు. బ్రహ్మదేవుడి వరప్రభావం అది. సతీదేవి లేనందున, శివుడు తపోదీక్షలో ఉన్నందున ఇది ఎలా సాధ్యం? బ్రహ్మాది దేవతలందరూ విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరిపారు. ఏదో విధంగా పరమశివుని ఒప్పించి ఏదో ఒక పిల్లని తెచ్చి కట్టబెడదాం అనుకోండి. ఆ పిల్ల శివతేజో పుంజానికి తట్టుకోవద్దు అని సందేహం వచ్చింది. అది నిజమే. అయినా ఈశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లని చేసుకునేవాడా అనే ఇంకో సందేహం మరికొందరికి కలిగింది. శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెప్పాడు. అట్టి మహాశివతేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి అంశతో జన్మించనున్నది. ఆమె హిమవత్పర్వత రాజతనయ అని సూచనాప్రాయంగా తెలియజేశాడు. తారకాసుర సంహారార్థం ఎంతో పగడ్బందీగా దేవతలందరూ ఆ పర్వతరాజతనయనే శంకరునికి పత్నిగా చేయు ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంతకు అసలావిడ జన్మించనేలేదప్పటికీ, అంటే ప్రాభవ వైభవాల దగ్గర్నుంచి తమ ప్రయత్నం మొదలుపెట్టారన్నమాట. జంబూద్వీపంలోని గొప్ప పర్వతాల్లోకెల్లా గొప్ప పర్వతం హిమవత్ పర్వతం. అది నిరంతరం మంచు చేత కప్పబడి ఉంటుంది. దానిని మించిన పర్వతం ఏది ఈ భూప్రపంచం మీద లేదు. గంగ వంటి పుణ్యనదులకు ఇదే పుట్టినిల్లు. ఇక్కడి గుహలలో ఎందరో ప్రసిద్ధ మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు. యక్ష కిన్నర కింపురుషాది దేవతాగణాలు ఈ హిమవన్నగ శిఖరాలను వ్యాహ్యాళిగా చుట్టి వెడుతుంటారు. పితృదేవతలకు కన్న కూతురు మేనకాదేవి. ఈమె దేవలోక నాట్యసుందరి మేనక కాదని గమనించాలి. హిమవంతుని ధర్మపత్ని ఈమెయే. హిమవంతుడు ప్రాక్పశ్చిమ సముద్రాలను అన్నిటినీ వశపరుచుకున్నాడు. భూమి వెడల్పుకు పెట్టిన కొలబద్ద అన్నట్లు ఉండేవాడు. సకల సద్గుణాలు రాసిపోసిన రీతిలో మంచును ఆ రాశి మీద కప్పుకున్న గాంభీర్యం అనిపించేలా దేవతలకు మంచి మిత్రుడుగా మెలగేవాడు. అనంత వైభవం అన్యోన్యానురాగంతో మేనక సల్లక్షణ విభూషితయై హిమవంతునికి తగ్గ ధర్మపత్నిగా మెలుగుతూ ఉండేది. ఆ దంపతులిద్దరూ దాంపత్య సౌఖ్యాలు అనుభవిస్తూ యథేచ్ఛగా ఆనందిస్తున్నారు. సదా దేవతలను ఆదరించే ఉదార స్వభావి అయిన హిమవంతుని ఇంట తమకు జరిగిన సత్కారాది భోగాలకు సంతుష్టులైన దేవతలు నిండుగా హిమవంతుని దీవించారు. పుత్ర పుత్రికాది సత్సంతాన ప్రాప్తిరస్తు అన్నారు. కాలక్రమేణా వారికి ఆదిపరాశక్తి అనుగ్రహాన తొలి సంతానంగా మైనాకుడనే పుత్రుడు ఉదయించాడు. ఆ కాలంలో కొండలన్నిటికీ రెక్కలుండేవి. అవి కూడా పక్షులలాగానే ఒక చోటు నుంచి మరొక చోటుకు ఎగురుతూ ఉండేవి. ఒకానొక కొండ చేసిన
ఆకతాయి పని లోకకంటకం కాగా కోపంతో ఇంద్రుడు కొండలన్నిటికీ రెక్కలు తరిగేయసాగాడు. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకు కొండలకు కీడుమూడుతోందన్న వార్త తెలిసి మైనాకుడు సముద్ర గర్భంలోనికి వెళ్ళి దాక్కున్నాడు. కొంతకాలానికి సురపతి ఆగ్రహం చల్లారాక వెళ్ళి శరణు కోరి అభయం పొందిన మైనాకుడు తన రెక్కల సహాయాన అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడవచ్చేవాడు. పార్వతీదేవి జననం. మేనకాదేవికి ఆదిపరాశక్తి వరప్రభావాన పుత్రిక జన్మించే సమయం ఆసన్నమైంది. ఆమె గర్భం ధరించింది. హిమవంతుడికి పరివారానికి ఎంతో వేడుక కలిగిస్తూ ఒకానొక శుభదినాన ఆమె ప్రసవం కూడా జరిగి చక్కటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు అనేకం తోచాయి. మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా దేవతలు విరివానలు కురిపించారు. గంధర్వులు తమ గాన ప్రావీణ్యమంతా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర అప్సర స్త్రీలు నాట్యరీతుల్లో తమ తమ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు. ఆ బాలిక అపూర్వ వర్చస్విని, రూపలావణ్య విలాసిని, శ్యామవర్ణ శోభిని. జాతకర్మ నామకరణ వేళ కాళీ అని నామకరణం జరిపించినప్పటికీ పర్వతరాజపుత్రిక గనుక పార్వతిగా అచిరకాలంలోనే అందరి చేత పిలువబడసాగింది. ఆ పేరే ఆమెకు సార్థకమైంది. ఆమె కారణజన్మురాలు కదా. ఆమె పుట్టిన నాటి నుండి మేనకా హిమవంతులకు ప్రతిరోజు ఏదో ఒక దివ్యానుభూతి కలగసాగింది. బాల్యం నుంచే పార్వతికి శివనామోచ్చారణపై ప్రీతి. మాటలు నేర్చినది మొదలు నిరంతర శివప్రసంగానురక్త అయిన పార్వతీ హిమవంతుల మధ్య ఎన్నిసార్లు శివలీలా ప్రసక్తి గానవచ్చేది. తండ్రి, ఈ లోకాలన్నిటికీ అత్యంత సంస్తూయమాన దేవుడు ఆ ఆదిదేవుడే కదా. అవును తల్లి, ఆ మహాదేవుని లీలా సృష్టి ఈ సమస్తం మొత్తం. అతన్ని సేవించేవారికి ఇహపరాలు రెండిట అమితానందం తథ్యం. ఆయన నివాసం ఒక ప్రదేశమని ఏం చెప్పను, సర్వాంతర్యామి. ఆయన రూపురేఖ విలాసాలు, తెల్లని దేహం, దాన్ని దాచే గజచర్మం, జటాజోట సర్పహార శోభితుడై శూలం ఢమరుకం కలిగి ఉండి రుద్రాక్షమాలికాధారి అయి వడలంతా విభూది అలముకొని తన దేహకాంతితో దిక్కులు వెలిగింపచేస్తూ ఉంటాడు. శాంత స్వభావుడు, చంద్రశేఖాధరుడు ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడా. మూడు కళ్ళు దేనికి? పార్వతి ప్రశ్నించింది అమాయకంగా. రెండు కళ్ళు సాధారణంగా దయతో చూసే చూపు కోసం, మూడోది ఆయన తపోశక్తి చిహ్నం. అది అగ్ని సంయుతమైనది. అది తెరిచి చూస్తే ముల్లోకాలు మసి అయిపోతాయి. అంతేకాదు, ఆయన గురించి ఎంత విన్నా వినాలనిపిస్తోంది. ఆయనను వర్ణించ ఎవ్వరితరమమ్మా. ఆయన నివాస స్థానం కైలాసం. వజ్ర పరశు ఖడ్గాది ఆయుధాలు ధరించి మహాశివుడు శ్మశాన సంచారం చేసే వేళల భూతప్రేత గణాలన్నీ ఆయనను సదా వెన్నంటి సేవిస్తుంటాయి. అలా ఎందుకుంటాయి? అది ప్రస్తుతం నీకు అర్థం కాదమ్మా. శివుడంటే వైరాగ్య చిహ్నం. కానీ సర్వ సన్మంగళకరుడు ఆ సదాశివమూర్తి. ఇటువంటివే పలుసార్లు శివ సంబంధాత్మక భాషణలు ఆ తండ్రి కూతుళ్ల మధ్య జరుగుతూ ఉండడం వల్ల పార్వతి హృదయంలో శివస్వరూపం ముద్రితమైపోయింది. అందువల్ల ఇతరుల బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మనస్సు శివ సాన్నిధ్యంలో వసించడం ప్రారంభమైంది. క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రిజగన్మోహనాకృతిని దాల్చింది. వయస్సుకు అనుగుణమైన ఆమె తనూవిలాసం శతాధికమైంది. నారదుని జోస్యం. ఇలా ఉండగా నారదుడు హిమవంతుని నగరికి విచ్చేశాడు. నారద మునీంద్రులకు యథోచిత సత్కారాలు చేసిన అనంతరం, మహానుభావ, మా పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమ వంటి త్రిలోక సంచారులు త్రికాల వేద్యులు చెప్పగా విన వేడుకవుతున్నది అని ముకుళిత హస్తుడై ప్రాధేయపడ్డాడు. అందుకు కారణం లేకపోలేదు. లోకరీతి ప్రకారం
బాల్యమున ఎంతో సంతోషదాయకంగాను పుట్టింట గడిపే ఆడపిల్లకి ప్రాయము రాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వేళ ఆదుర్దాగా ఉండడం ఇటు పిల్ల తల్లిదండ్రులకు అటు ఆ పిల్లకు సహజం. అందున అపురూప విశ్వమోహన రూపాన అలరారుచున్న పార్వతికి తగిన వరుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలం పర్వతరాజ దంపతులకు మరీ సహజం. పార్వతిని ఆపాదమస్తకం తిలకించాక ఆ దేవమునీంద్రుడు చిరుమందహాసంతో అప్రయత్నంగా చేతులు జోడించడంతో పర్వతేంద్రుడు ఆశ్చర్యపోయాడు. హిమవద్రాజా, నీవు మహా అదృష్టవంతుడివి అన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న పర్వతరాజుని భుజం తట్టి, అవునయ్యా, ఈమె సామాన్యురాలు కాదు, సమస్త దేవతారాధ్యుడైన ఆ సదాశివునికే పత్ని కాగలదు, కృతార్థుడివి నీవు అన్నాడు తానే మళ్ళీ. దేవర్షి చెప్పిన మాటలు పొల్లుపోవుటనేది జరగదు. అది దేవరహస్యం కావచ్చును, ఒక వరం కావచ్చును, లేదా ఆశీస్సే కావచ్చును, జరిగి తీరుతుంది. కానీ అంతలోనే చిరు సందేహం. శివుడా, ఆయన నిత్య తపోనిధి, పైగా పరతత్వుడు. ఆయన ఈ ప్రపంచ సుఖాలను ఆశించున కొంతకాలం దాక్షాయణితో కాపురం చేసిన వాడాయే. ఆమె నిర్యాణానంతరం కఠోర తపస్సుకు పూనుకున్నవాడు ఎట్లు కళ్యాణ వేదిక చెంతకు రాగలడు? ఇవి హిమవంతునికి అంతు చిక్కని ప్రశ్నలు. ఓ పక్క నారదుల వారి జోస్యం ఆనందం కలిగించిన శివుని సన్నిధిన పార్వతిని నిలుపుట ఏ రీతిని జరుగుట అనే చింత పట్టుకుందిప్పుడు. సెలవు తీసుకొని నారదుడు వెళ్ళిపోయాడు. ఈలోగానే శివుడు సపరివార సమేతుడై తన గిరిశిఖరాలలో ఒక శిఖరాన తపోదీక్షకొచ్చిన వర్తమానం విని పరమానంద భరితుడైనాడు పర్వతుడు. కాగల కార్యం గంధర్వులే తీర్చుటన్న ఇదియే కదా అని సంతసించాడు. తన కుమార్తె అయినను చిన్ననాటి నుండి శివారాధనే నిత్యకృత్యంగా ఎంచే పార్వతిని సాక్షాత్తు ఆయన సన్నిధిన ప్రవేశపెట్టడానికి నిశ్చయించాడాయన. ఒక శుభదినాన కూతుర్ని వెంట నిడుకొని శివదర్శనార్థి అయి బయలుదేరాడు. పశుపతిని పరామర్శించిన అనంతరం, స్వామి, తామిప్పుడు మా భూములను పావనం చేయరావడం మాకెంతో ముదావహం. తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకు ఇప్పుడు అతిథులు కనుక మీరు పూనిన కార్యము ఫలవంతమగు వరకు తోడ్పడుట మా విధి అన్నాడు పర్వతరాజు. సహృద్భావ స్ఫోరకములైన ఆ పలుకులకు శివుడెంతో ఆనందించి తనకక్కడ ఎట్టి లోటుపాట్లు జరగడం లేదని, అంతా దివ్యంగానే ఉందని సంతృప్తి ప్రకటించాడు. గిరిజను చూపి, ఈమె నా పుత్రి, తాము అనుమతీయ ప్రార్థన, తమ సేవార్థం ఈమెనిక్కడ విడిచిపెట్టదలుచుకున్నాను అన్నాడు హిమవంతుడు. కానీ నాదొక్క చిన్న మనవి, తమ సపర్యల మూలమున నా పత్రిక ధన్యురాలు కాగోరుచున్నది. మందహాసం చేశాడు శివుడు. నిమిషం ఆలోచించాక సమ్మతించాడు. పరమ నిర్లిప్తుడు, పావన చరితుడు అయిన పరమశివుని ధోరణికి ప్రమథగణాలు విస్మయ చిగుతులైనాయి. హిమవంతుడు పెద్దలతో యోగించి ఒక దివ్య ముహూర్తాన తన కూతురు కాళీ చేత శ్రీకంఠుని సేవలను ఆరంభింపచేశాడు. కాళీ సేవలను శివుడు ఆమోదించడం, తృప్తిగా తలూపడం తప్ప ఒక్కసారైనా ఆమెను సమ్మోహ దృష్టితో చూడలేదు. సర్వప్రపంచాన్నే సమ్మోహపరచగల సౌందర్యం ఉండి కూడా, అది తాను శివునికి సమర్పించుకునే ఇచ్ఛ ఉండి కూడా శివుడు స్థాణువు వలె ఉండడం ఆమెకు కష్టంగానే తోచేది. సర్వాంతర్యామి కదా, శివుడికి ఆమె అంతరంగంలో చెలరేగే సంఘర్షణ తెలీదా? తెలుసు. అయినప్పటికీ ఆమె అహం అందం వెనుక దాగి ఉన్నదని, అది కరిగాక ఆదరిద్దామని మిన్నకున్నాడాయన. పరమశివుడు అందరిలాంటి కాముకుడు కాదు. వైరాగ్యమే ఆయన స్వరూపము. అది కూడా సతీదేవి నిర్యాణానంతరం మరింతగా హెచ్చింది. అప్పటికి ఎందరెందరో మహామహులు తమ తమ కూతుళ్లను ఇవ్వడానికి వచ్చారు. అందరినీ నిరాకరించిన వాడాయే. అటువంటి ఈశ్వరుని మనస్సు ఒక కన్య మీద లగ్నం అవుతుందా? తారకాసుర సంహారానికి శివపార్వతుల పెళ్లి ఎంతో ముఖ్యం. వారి ప్రణయ సమాగమమే ఇంకా జరగలేదు. ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం?
ప్రకృతి పురుషుల కలయిక జరగాలి. తత్ఫలం కుమార రూపంలో ఎదగాలి. ఆయన వల్ల తారకాసుర సంహారం జరగాలి. మళ్ళీ దేవతలంతా సమావేశమయ్యారు ఇంద్రుని ఆధ్వర్యంలో. ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడు అన్నాడు, నిజమే, శంకరుని తపోదీక్ష నిత్యం నేను చూస్తూనే ఉన్నాను కదా. పార్వతీదేవి అంత చేరువలో ఉండి కూడా ఎటువంటి కామ వికారానికి లోను కావడం లేదు. కావచ్చు, కానీ ఆవిడ పూర్వాశ్రమంలో అతని పత్ని సతీదేవియే కదా. అగ్నిదేవుడు అన్నాడు, నిజమే, కానీ ఆ సంగతినైనా వారిరువురికి తెలియజెప్పి పరస్పరం వారి మధ్య ప్రేమ అంకురించేలా చేయగలవారేరి? హవిస్సులను మోసే సామర్థ్యం ఉన్నవాడివి, ఈ చిన్న కబురు మోసే పని చేపట్టడానికి వేరే ఎందుకు? నీవే చాలు అగ్నిదేవా అని ఇంద్రుడు అగ్నిని పొగిడి ఆ పని సాధించ తలపోశాడు. అది మాత్రం నా వల్ల కాదు దేవేంద్ర, ఏమీ అనుకోవద్దు. వరుణ, చల్లనివాడివి నువ్వైనా ఇంకా ఇంద్రుని మాట అతని నోట్లోనే ఉంటుండగానే దేవాధిదేవా అన్యథా భావించవద్దు, అది నా చేత కాదు అంటూ తప్పుకున్నాడు. కుబేర, శివుడు నీకు పరమ పవిత్రుడు కదా. ఈ సాహస కార్యానికి ఇంద్రుని మాట అందిపుచ్చుకుంటూ సాహస కార్యం మాటలా ఉంచు. ఇంతకు ముందే సతీదేవి దేహత్యాగం జరిగిన అనంతరం పునర్వివాహం చేసుకోమని శివునికి సలహా ఇచ్చి చీవాట్లు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయడం వల్ల నాకు ఇంకోసారి అదే మర్యాద తప్ప ఇతరత్రా ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటూ సందేహం వెలిబుచ్చాడు కుబేరుడు. మన మహామునుల వైపు చూశాడు. వారిలో ఒక్కరూ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవడానికి రాలేదు. నిరుత్సాహంగా తమ గురువులైన బృహస్పతి వంక చూశాడు దేవరాజు. పాకశాసన, పార్వతీదేవి సతీ అవతారం అనేది పరమశివునికి తెలియదా? కానీ అతడు అంత సులభంగా స్త్రీ వ్యామోహాన్ని పొందేవాడా? అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహమాడగోరి సాన్నిధ్యాన వసిస్తూ ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది. ఆవిడపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా కార్యం సఫలమయ్యేది. ఇందుకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తనయుడు పూనుకుంటే తప్ప ఫలితం సిద్ధించదు. కనుక అతన్ని రప్పించి ఏదో రీతిన అర్థించి అయినా సరే కార్యం ఫలవంతం అయ్యేలా చూడు, అప్పుడే బ్రహ్మవాక్కు ఫలించేది అని దేవగురువు తన హితోపదేశంతో దేవేంద్రునికి కర్తవ్యబోధ చేశాడు. మీనకేతనుణ్ణి మనసారా తలుచుకున్నాడు దేవేంద్రుడు. సుందరీమణుల కనుబొమలను పోలిన విల్లు ధరించి చిగురాకులు గొడుగు పట్టగా మలయానిల పరివేష్టితుడై చంద్రవసంతులనే చిలికాళ్లను వెంట నిలుకొని రాజసుఖ రథాన్నెక్కి అక్కడికొచ్చాడు పలరేడు. తలచినదే తడవు ఆ రీతిన వేంచేసిన రతిపతిని శచీపతి సాదరంగా ఆహ్వానించాడు. తన వల్ల ఏదో ముల్లోకాలకు ఉపకరించే పని పడందే దేవేంద్రుడు పిలువనంపడని ఆ క్షణమే అర్థమైపోయింది కందర్పుడికి. ఒకవేళ దేవేంద్ర పదవిని ఆశించి ఎవరైనా ఘోర తపస్సు చేస్తున్నారేమో, అందుకే ఇంద్రుడు కలవరపడి తపోభంగ నిమిత్తం తనను రప్పించాడా ఆలోచిస్తున్నాడు మన్మధుడు. ఒక్క నిమిషం ఆగి ఆ విషయమే అడిగేశాడు కూడా. ఇంకెక్కడి పదవి మన్మథ, అదెన్నడో తారకాసురుడి పాలైంది. పదవే ఉంటే దేవసభలో ఉండక ఈ రహస్య స్థావరంలో దేనికి ఉంటాం నీరసంగా అన్నాడు ఇంద్రుడు. అయ్యో అలాగా, నాకు ఈ సంగతి తెలియదే. సర్లే, నీకు తెలియకపోవడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. తెలుసుంటేనే ఆశ్చర్యం. ఎందుకంటే నీ కార్యరంగమే వేరు, నీ ఆనందమే వేరు. అపార్థం చేసుకోకు మన్మథ, నువ్వు నిత్య సంతోషివి అంటూ జరిగిన సంగతి యావత్తు మదనుడికి వివరించాడు దేవేంద్రుడు. అలాగా, ఇంత జరిగిందన్నమాట. నా వల్ల దేవగణానికి అంతటికీ ఎలాంటి మేలు జరుగుతుందని నీవు ఆశిస్తున్నావో దానికి నేనేం చెయ్యగలనో చెప్పు, శక్తి వంచన లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చాడు మీనధ్వజుడు. నా ధైర్యం కూడా అదే. నీ వంటి హితులు నాకు అండగా ఉండగా సురపతినైన నేను గర్వించకుండా ఎలా ఉంటాను? ధైర్యంగానే ఉన్నాను. ఏదో నా యందు అభిమానం చేత అలా అంటున్నావు గాని సురపతి, నీ వజ్రాయుధం ముందు ఎంతటి అసురులైనా తుత్తునియలు కారా?
ఆ ఆయుధం విఫలమైంది. అది వాడి వరగర్వం. అంతకంటే శక్తిగల ఆయుధం ఉంది. అది నీ సుమశరమే. చిత్రంగా ఉన్నదే, కఠిన సదృశమైన వజ్రాయుధానికే లొంగనిది మెత్తని పూవిల్లుకు సాధ్యమగున? చూడగా ఇందులో ఏదో గూఢార్థం ఉందని తోస్తోంది. అదేం లేదు కానీ ఇంచుక సంశయం చేత ఆగాడు శచీపతి. సంకోచమేలా, సవివరంగా చెప్పు సురపతి. ఏ సుందరినైనా వానిపై క్రమ చేయమంటావా? ఏ మోహిని వలనోనైనా చిక్కించమంటావా? ఆ అసురుని విషయంలో సుకుమారమైన నీ వంటి మారుని ప్రసక్తి ఉండదు. అంతా బలాత్కారమే. వాడి కంటికి నచ్చుట, నీ ప్రమేయమున ప్రేమ అంకురించుట అనేవే జరగవు. ఇది ఇంకా చిత్రంగా ఉంది. మరి నా పాత్ర? అదే, ఆ విషయానికే వస్తున్నాను. నీ సుమశర ప్రయోగాలు సాంబశివుని మీద సాగాలి. ఏమీ సాంబశివుని పైన భయమా? స్వాతిశయంతో కాస్త బింకంగా పైకి కనిపించినప్పటికీ మన్మధునికి మనస్సులో భయమే కలిగింది. అయినా గుంభనంగానే ఉన్నాడు మారుడు. పెద్దపెట్టున నవ్వేస్తూ, నాకు భయమేలా? ఆ సంగతి నీ వెరుగవా? నేను అందరికీ అజాతశత్రువును కదా. నన్ను మిత్రులుగా భావించని వారు ఈ ముల్లోకాల్లోనూ, అనగా స్వర్గ, మత్య, పాతాళలోకాల్లోనూ ఉన్నారా అని గంభీరంగా ప్రశ్నించాడు. నాకు మాత్రం తెలీదా ఏం? నువ్వు ఘటన సమర్థుడవు కనుకనే ఈ విషయమై నిన్ను అర్థించినది అంటూ పొంగవేసి మెల్లగా ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావనలోకి వదలసాగాడు పాకశాసనుడు. ప్రస్తుతం సదాశివుడు హిమవన్నగాలపైనున్న ఓషధీప్రస్థం అనే ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందే, తాపసులంతా ఆయన గురించి తపస్సు చేస్తుంటారు. ఇక ఆయన తపం ఎవరి కోసం చెప్పమా? నిజమే, మాకు ఈ ఆలోచన తట్టనేలేదు సుమా. ఎంతైనా సుమశరుని బుద్ధి కుశలతే వేరు. నీ పూలబాణాల్లాగే మహాపదును అని మరింత మెచ్చుకొని, అది ఆ మహానుభావునికే ఎరుక. దైవత మాతృలం, మనం ఏం తెలియగలం? ఆయన లీలలు మనకేం అర్థం అవుతాయంటావు కందర్ప? ఓ క్షణం ఆలోచించి, అది నిజమేలే, అది ఆయనకే తెలియాలి అన్నాడు మారుడు. గతంలో తండ్రి మీద కోపం వహించి యోగాగ్ని చేత దాక్షాయణి తన దేహాన్ని దగ్ధం చేసుకున్న వైనం నీకు తెలిసిందే కదా. తెలుసు, ఆ సంగతి విన్నాను. ఆమె ప్రస్తుతం హిమవంతుని బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతున్నది. యౌవనవతి అయిన తన కుమార్తెను హిమవంతుడు సపర్యలు చేసే నిమిత్తం అతడే స్వయముగా శివుని సన్నిధిన విడిచి వచ్చాడు. మేలు వారిరువురు భార్యాభర్తలయ్యేందుకు మంచి అవకాశమే లభించింది కదా. మనసిజ, ఆ పని అంత సులభ సాధ్యం కాదు. అందులో నీ ప్రమేయం అవశ్యం. అతని హృదయమున ప్రేమ రేకెత్తించాలంటే నీ సుమశర ప్రతాపం రుచి చూపించాలి. తద్వారా వారిరువురికి ప్రణయం అంకురించి అది పరిణయంగా పరిణమిస్తేనే తారకాసుర వధ అనే కథ జరగగలదు. ఆ కార్యక్రమ నిర్వహణకే నిన్ను ఆహ్వానించినది. మొదట సంకోచించిన మునిజన దేవతాగణాల హితం కోసం కనుక నెమ్మదిగా తలూపిన సుమశరుడు అందరికీ సమ్మోదం చేకూర్చాడు. తన పరివారంతో సహా పెద్దల ఆశీస్సులు తీసుకొని అట నుండి కదలిపోయాడు. సూత మహర్షి చెప్తున్న కథా సంవిధానం సంభాషణాత్మకంగా ఉండడంతో ఆయా దృశ్యాలన్నీ తమ కళ్లకు కట్టినట్లు, అవన్నీ తమ కళ్ళ ఎదుటనే జరుగుతున్నట్లు అనుభూతి చెందిన సౌనకాది మహామునులందరికీ ఒక సందేహం ఉదయించింది. అది వెంటనే నివృత్తి చేసుకోదలచి, మహాత్మా, పౌరాణిక గాథ శ్రవణానంద బ్రహ్మ, మాకొక సందేహం. దేవతలనింతగా బాధిస్తున్న ఈ తారకాసురుడెవరు? అతడు పొందిన వరమేది? ఈ గాథతో సంబంధం ఉన్నందున అతని వృత్తాంతము కూడా వివరించగోరుచున్నాము అని పలికారు. అవశ్యం అట్లే చేసేదని ఆ రోమహర్షణ పుత్రుడు తారకాసుర కథను ఇట్లు చెప్పసాగాడు. తారకాసుర వృత్తాంతం. రాక్షసులకు తల్లి దితి. ఈమె కశ్యప ప్రజాపతి భార్య. ఆమె కుమారులే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. వీరు శ్రీహరి అవతారాలైన వరాహ, నరసింహ రూపాలచే వధింపబడిన వైనం మీకు తెలిసిందే.
ఆ తదుపరి ఆమెకు శివదీక్ష మహిమ వల్ల వజ్రాంగుడనేవాడు ఉదయించాడు. దైవభక్తి వల్ల ఇతడిలో సాత్విక గుణం అధికంగా ఉండగా దురదృష్టవశాన ఇతడికి భార్య అయిన వరాంగికి అంతులేని కామం, అధిక తామసం ఉండేవి. ఒకానొక మహదానంద వేళ భర్తను అమితంగా సుఖకేళియందు సంతోషపరచి ఓ వరాన్ని భర్త నుంచి పొందింది ఆ కాముకి. హరిని దుఃఖపెట్టగల ముల్లోకాల్లోనూ ఎదురన్నదే లేని అమిత బలశాలి అయిన కొడుకును కనాలన్నదే ఆమె కోరిక. బ్రహ్మకై తపస్సు చేసి వజ్రాంగుడామె కోరిక నెరవేర్చాడు. లోకాలన్నీ వాడు పుట్టడంతోనే గడగడలాడి మరీ శోకించాయి. వాడే తారకుడు. తండ్రిని మించి మరీ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఉగ్రమైన తపస్సుతో బ్రహ్మను మెప్పించి మెలికతో కూడిన వరాలు ఎన్నో పొందాడు. మచ్చుకు కొన్ని చూడండి. అపారమైన అనంతమైన శక్తియుక్తులు ఉండాలన్నాడు. విశ్వవిజేతను కావాలన్నాడు. శివుడి వల్ల గాని విష్ణు వల్ల గాని చావకూడదన్నాడు. మళ్ళీ అంతలోనే ఏం గుర్తొచ్చిందో ఏమో, అసలు బ్రహ్మ సృష్టిలో దేనివల్ల చావు రాకూడదని కోరుకున్నాడు. ఇన్ని కోరిన అసలు సిసలు వరం ఎక్కడో తప్ప అసాధ్యమయ్యే వరం కోరడంలోనే ఉంది అసలు మెలిక. పరమ విరాగి, నిత్య తపస్వి, సతీ వియోగి అయిన పురుషుడికి ఎవరైనా కుమారుడుగా జన్మిస్తే అతడి వల్ల మాత్రమే తనకు మరణం ఉండేలా వరం అనుగ్రహించేశాడు బ్రహ్మ. పెళ్ళామే లేనివాడై పైగా విరాగిగా ఉండేవాడెక్కడైనా ఉంటాడా? భార్య ఉంటే విరాగి ఎలా అవుతాడు? పైగా నిత్య తపస్వి అంటే భార్య ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంత ఆలోచించిన తారకాసురుడు ఆ వరగర్వం వల్ల తనకిక ఎదురు లేదని భావించాకనే దేవతలను సాధించడం మొదలుపెట్టాడు. పైగా వాడు తన తాతవైన గాథలు చిన్నతనంలోనే తన నాయనమ్మ ద్వారా హత్తుకుపోయేలా చెప్పించుకు విని కసి పెంచుకున్నందువల్ల కూడా అలా తయారయ్యాడు. ముందు వెనుకలు చూడకుండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు. 4 తలలున్న సమయానికి ఒక్క తలతో అయినా ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. అది సంగతి అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు. అనంతరం మునులందరి కోరికపై మళ్ళీ గిరిజాశంకరుల గాథ నెత్తుకున్నాడు సూతుడు. కనుక తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగినవాడు శివవీర్య సంజాతుడొక్కడే గనుక దేవతలకు అంత ఆతృత ఆదుర్ద. దేవతల ఆశీస్సులు దండిగా అందుకున్న మదనుడు సర్వ ప్రపంచాన్ని సమ్మోహపరచగల నేను సాక్షాత్తు శరువుడినే చిలింపచేస్తేనే కదా నా సత్తా లోకానికి వెల్లడయ్యేది అనే పట్టుదలతో కూడా శివుడు తపమాచరిస్తున్న తావుకు చేరువైనాడు. ఇంకేమున్నది? అకాలంలో వసంత ఋతు సూచనలు ఆరంభమయ్యాయి. కాలం కాని కాలంలో వసంతాగమనం తపోదీక్షాపరులకు ప్రతికూలవర్తి. అశోకాది వృక్షాలు పూచాయి, మామిళ్ళు విరగగాచాయి, తుమ్మెదల ఝంకారం, కీర సుఖ పికాల కలకలారావం అధికమైంది. ఈ మధుమాసపు అలజడి, మదనుడి సందడి, దేవలోకం నుండి హిమాలయ విహారాలకొచ్చిన కిన్నర కింపురుష గంధర్వాదులకు మదనకేళికి సమాయత్తపరిచేలా ఉండగా మహేశ్వరుని మనస్సును అణుమాత్రము సంచలింపచేయకుండెను. పరోక్షమున కాకుండా ప్రత్యక్షమున తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. అతడి ప్రయత్నానికి సహకరిస్తోందా అన్నట్లు పార్వతి కూడా శివపరిచర్యార్థం ఆ సమీపంలోనే సంచరిస్తున్నది. మదనుడికి మంచి పట్టు దొరికినట్లయింది. తరుణాబ్జముఖి పర్వతరాజపుత్రి చంద్రశేఖరుని సమీపించి అంజలి ఘటించి నిలిచింది. సరిగ్గా అదే సమయంలో శివుడు ధ్యాననిష్టలోంచి కళ్ళు తెరచి తన ఎదుటనున్న పార్వతిని హసన్ముఖుడై చూశాడు. అదే అదనుగా భావించిన మదనుడు హర్షణమనే శరాన్ని ప్రయోగించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సమ్మోహనాస్త్రం సంధించాడు. ఇంకేమున్నది? ఆ లతాంతాయుధ ప్రభావం వల్ల చంద్రోదయ వేళ సముద్రం ఉప్పొంగిన రీతిన నిమేషకాలం ఈశ్వరుని చిత్తం చెలించింది. కాని అంతలోనే శివుడు అప్రమత్తుడయ్యాడు.
తనకు కలిగిన వికారానికి కారణం తెలియడం కోసం చుట్టూ చూశాడు. శివుడు తననే వెతుకుతున్నాడని అర్థమయ్యింది మదనుడికి. తప్పించుకొని పారిపోయేలోగానే గిరీశుని దృష్టికి దొరికిపోయాడు. తక్షణం తీక్షణమైన తన మూడో కంటిని తెరిచాడు త్రిలోచనుడు. ఆయన మూడో కన్ను అసలే అగ్నికీలలకు ఆలవాలం కదా. ఓ మహోగ్ర జ్వాల వెలువడింది నిటలాక్షుడి నయనంలోంచి. అంతే, మన్మధుడు భగ్గున మండిపోయాడు. తిరిగి చూస్తే ఇంకేముందక్కడా, బూడిద కుప్ప తప్ప. ఆ మహావిషాదకర దృశ్యాన్ని చూసిన దేవ మునులంతా హాహాకారం చేశారు. మన్మధుని రక్షించాలనే ఆత్రంతో వస్తున్న వారందరూ ఇంకా అంత దూరాన ఉండగానే వారి కళ్ళ ఎదుటే జరిగిపోయింది ఈ దారుణం. హఠాత్తుగా అవనిలో విరిసిన ఆమని అంతర్ధానమైంది. మన్మథపత్ని రతీదేవికి ఈ వార్త క్షణాల మీద తెలిసింది. ఆమె శోక విచలిత అయి మూర్ఛిల్లింది. పరిచర్యలతో తిరిగి లేచి దీర్ఘశోకంలో మునిగిపోయింది. దేవతలంతా ఏకమై తన పతిదేవుడిని బూడిదగా మిగిల్చారని పలు రీతులా వాపోయింది. తన పతి లేని బ్రతుకిక వృధా అని తలచి అగ్నిప్రవేశానికి సిద్ధపడింది. అంతలో ఆకాశవాణి రతీదేవిని ఉద్దేశించి ఇలా పలికింది. మన్మథ సతీ, సాహసము వలదు. నీకు అతి స్వల్ప సమయములోనే శుభము జరగనున్నది. ఏది కర్మరీత్యా జరగనున్నదో అది జరగక మానదు. అంతేకాదు, నీ భర్తకు బ్రహ్మశాపము గలదు. నీ జననమునకు పూర్వమే జరిగిన ఆ శాపగాథ నీకు తెలియకపోతే పోనిమ్ము. గర్వాంధత చేత నీలకంఠునికే మదనతాపం పుట్టించు దుస్సాహసము నీ భర్తది. ఆ భస్మము జాగ్రత్తగా కొంగున మూటగట్టుకో. ఎప్పుడైతే పార్వతీ పశుపతుల కళ్యాణం జరుగుతుందో ఆనాడు అంబికాదేవి కోరిక మేరకు శివుడు కరుణాంతరంగుడై మన్మధుని తిరిగి బ్రతికించగలడు. అశరీరవాణి చెప్పిన ఈ మాటలకి రతీదేవి కొంత ఊరట చెందింది. వారి కళ్యాణం ఎప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూడసాగింది. పార్వతీదేవికి వైనం అంతా తెలిసి ఎంతో విచారించింది. తాను ఒక వంక భర్త కోసం తపిస్తూ ఉంటే అన్యాయంగా తన కారణంగా తాను ఇంకో వనితను భర్తకు దూరం చేయడం జరిగిందేమిటి అని ఎంతో ఖేదపడింది. ఎప్పుడైతే మన్మథ దహనకాండ జరిగిందో ఇక అక్కడ తాను ఉండజాలనంటూ శివుడు అంతర్హితుడయ్యాడు. అక్కడ నుంచి పార్వతి పరిపరి విధాల పరితపిస్తూ తన శివుని ఎందుకు కానరాకపోతున్నాను అనుకుంటుండగా నందికేశ్వరుడు తదితర మునీశ్వరులు ఆ పర్వతరాజపుత్రిని ఊరడించి తిరిగి ఆమెను హిమవంతుని సన్నిధిన చేర్చి జరిగిన సంగతంతా వివరించారు. తన పుత్రికకు జరిగిన ఆశాభంగానికి హిమవంతుడు కూడా ఎంతో చింతించాడు. ఇంకొక ప్రక్క దుఃఖాగ్ని తప్తయైన తన కూతురును ఓదారుస్తూ, తల్లి ఇక మన ప్రాప్తమింతే, ఊరడిల్లుమని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చెయ్యసాగాడు. మేనకాదేవి భర్తని అనుసరించింది. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.